వాక్యంలోనికి వెళ్దాం. ఈనాటి వాక్య ధ్యానాంశం, అక్కడే ఆగిపోతావా, ఆత్మను పొందుకుంటావా అనండి. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరచుకుంటాం. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిది కూడా దేవుని వాక్యం నుంచి మనం చూద్దాం. మాట్లాడేది ప్రభు కదా. చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవుడమైన మా తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా, 3 దినములు ఉపవాస ప్రార్థనతో నీ మందిరానికి వచ్చి ఉన్నాము నా తండ్రి, నీకు స్తోత్రం. మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాడు ప్రభా. అయ్యా, ఈ సమయంలో ప్రభా మీరు మా మందిరానికి దిగి వచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాడు ప్రభా. అయ్యా, మీరు మాట్లాడితే ప్రభా ప్రతి హృదయం అయ్యా కదిలించబడుతుంది. ఓ తండ్రి, మీరే మాట్లాడండి, మీరే మహిమ పొందుకుంటారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సూటిగా సెలవిస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోయావో, ఎందుకు నువ్వు ఆత్మను పొందుకోలేదో ఒక్కొక్క మాట సూటిగా నా ప్రభువు నీతోనే మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో అపోస్తలుడైనటువంటి పేతురు ద్వారా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మారు మనస్సు పొందుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మారు మనస్సు పొందుకున్న తర్వాతనే మీరు బాప్తిసం పొందుకోండి. నెంబర్ 3, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు అని బైబిల్ చెప్తా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు చాలా మంది ఎక్కడ ఆగిపోతున్నారంటే, మారు మనస్సు పొందుకున్నామంటున్నారు, రెండవది బాప్తిసం పొందుకున్నామంటున్నారు. ఇక్కడే సంఘం ఆగిపోతా ఉంది. నువ్వు అక్కడ ఆగిపోయేందుకు వీలే లేదు. నువ్వే కాదు, చాలా సంఘాల పరిస్థితి ఏంటంటే, వారు మారు మనస్సు పొందుకొని బాప్తిసం పొందుకున్నామని అక్కడే ఆగిపోతున్నారు. ఇక అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఉన్నది, అదే పరిశుద్ధాత్మ అనే వరమును మీరు పొందుకున్నారా? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచు. హల్లెలూయా. ఎప్పుడు నీకు మారు మనస్సు కలుగుతుంది? మారు మనస్సు లేకుండా బాప్తిసం పొందకూడదు అని బైబిల్ చెప్తుంది కదా. ఇప్పుడు మీరు తెరవండి పరిశుద్ధమైన గ్రంథాలు. కీర్తనల గ్రంథం 119వ కీర్తనలోనికి రండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 38వ వచనం మనం చదువుకుందాం. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. హల్లెలూయా. ఒక వ్యక్తికి మారు మనస్సు కలగాలంటే నీవిచ్చిన వాక్యం నీ మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. మారు మనస్సు అనగా ఏమిటి? అనగా ఒక వ్యక్తి మార్పు రావాలి అంటే ఆయనకు మారు మనస్సు రావాలి. మారు మనస్సు కలగాలి అంటే దేవుని యొక్క వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళాలి. నీవిచ్చిన వాక్యం
మనుషులలో, అండర్లైన్ చేసుకోండి, నీ భయమును పుట్టించుచున్నదే. పూర్తిగా మారు మనస్సు రావాలి. దేవుని వాక్యం వినుట వలన వాక్యం సెలవిస్తుంది. వాక్యం వినకుండా మారు మనస్సు లేదు మనిషికి. ఒక మనిషిని మనం ఎలా ఏర్పాటు చేయాలయ్యా? ఆయనకు నిజంగా మారు మనస్సు కలిగిందా? మారు మనస్సు కలిగిన తర్వాత పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకున్నాడా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ముందుగా ఆయన దేవుని వాక్యమునకు సమయం ఇవ్వాలి. దేవుని మందిరానికి రావాలి. దేవుని వాక్యము సూటిగా ప్రభునితో మాట్లాడాలి. అప్పుడే మనుషునికి మారు మనస్సు కలుగుతుంది. చాలా మంది జీవితాల్లో ఎందుకయ్యా వాళ్ళకు పూర్తిగా పరిపూర్ణమైన ఒప్పుకోలేదు, ఎందుకయ్యా పూర్తిగా వారికి పరిపూర్ణమైన రక్షణ లేదు అంటే, మీరు నిర్గమకాండంలోనికి వచ్చినట్టుంటే 20వ అధ్యాయంలోనికి రండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 19వ వచనం మనం చదువుకుందాం. నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోదుము. హల్లెలూయా. మోషేతో ఇశ్రాయేలు ప్రజలు అంటున్న మాట ఏంటంటే, అయ్యా దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామయ్యా. కానీ ఇప్పుడు దేవుడు మాతో మాట్లాడకూడదు, మీరు దేవుడితో మాట్లాడండి, అప్పుడు మీరు మాతో మాట్లాడండి. ఒకవేళ ఆయన మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతామయ్యా మోషే, ఆయన మాట్లాడకూడదు. చూసారా? అంటే మనిషికి మారు మనస్సు మోషేతో కాదండి, దేవుని నోటి మాటతోని ఎవరికైతే వాక్యము పరిపూర్ణంగా వారి హృదయంలోనికి వెళ్తుందో అప్పుడు ఆ మనుషునికి పరిపూర్ణమైనటువంటి మారు మనస్సు కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి అదే. అరే ఆయన దిగి వస్తా ఉన్నాడు మేఘంలో, నేను వారితో మాట్లాడతానంటే వాళ్ళు అంటారు ఏంటంటే, అయ్యా మోషే గారు మీరే మాతో మాట్లాడాలి, మాకు దేవుని మాటలు వినే అక్కర్లేదయ్యా, మీరు ఏదైనా మాట్లాడితే మేము వింటాం, కానీ ఆయన మాట్లాడిన రోజు మేము చనిపోతాం. అందుకే కదా కీర్తన గ్రంథం 119:30 సెలవిచ్చిన మాట ఏంటి? నీవిచ్చిన వాక్యం మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది. దేవుని యొక్క భయము మానవుల్లోనికి రావాలి అంటే దేవుని వాక్యం నిలబడ్డని దేవుని సేవకుడు దేవుడు సేవకునితో మాట్లాడిన రోజే నీకు పరిపూర్ణమైన మారు మనస్సు, పరిపూర్ణమైన రక్షణ కలుగుతుంది. ఈరోజు మారు మనస్సు లేకుండా బాప్తిసం తీసుకుంటున్నటువంటి జనాలు చాలా మంది కనపడతారు. కొంచెం మందిని చూడండి, పెళ్లిడికి వచ్చింది అమ్మాయి అని చెప్పేసి పెళ్లి కొరకు బాప్తిసం ఇస్తారు. కొంచెం మంది అబ్బాయిల విషయంలో చూడండి, పెళ్లిడికి వచ్చిందని వారికి పెళ్లి బాప్తిసం ఇప్పిస్తారు. వీనికి మారు మనస్సు ఉండదు, ఆమెకు మారు మనస్సు ఉండదు. అంటే ఇప్పుడు మారు మనస్సు కలిగితేనే వారికి బాప్తిసం తీసుకోవాలని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, ఒక సంఘంలో ఒక విశ్వాసి ఎదుగుతున్నప్పుడు ఆ విశ్వాసిని గురించి దేవుని సేవకునికి తప్పకుండా తెలుస్తుంది. నీకు ఇచ్చే బాప్తిసం మారు మనస్సు పొందుకొని తీసుకుంటున్నావా, లేదా నువ్వు తీసుకునే బాప్తిసం కేవలం పెళ్లి కొరకే తీసుకుంటున్నావా? పేతురు అందుకే అంటాడు, మారు మనస్సు లేకుండా మీరు బాప్తిసం పొందుకోకూడదు. నువ్వు నిజంగా బాప్తిసం పొందుకున్నావు, మారు మనస్సు పొందుకున్నావంటే నీలోనికి తప్పకుండా పరిశుద్ధాత్మ అనే వరం నీలోనికి రావాలి. ఎంతమంది అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, ఎంతమంది మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉన్నది, ఎంతమంది పరిశుద్ధాత్మ అభిషేకంతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, పరిశుద్ధ ఆత్మ లేని సంఘాలు భూమి మీద చాలా ఉన్నాయండి. ఒక చోటున నన్ను పిలిచారు సేవకుడు, ఆ రోజు ప్రభురాత్రి భోజనం. అయ్యా మా సంఘంలో ప్రభురాత్రి భోజనం ఉంది, మీరు వచ్చి వాక్యం పంచిపెట్టండి అని చెప్పేసి అన్నారు. సరే నేను వస్తున్నా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ రోజు మొదటిగా నేను తీసుకున్న సబ్జెక్ట్ కూడా పరిశుద్ధాత్మ గురించే నేను మాట్లాడుతూ ఉంటే అందులో ఉన్న విశ్వాసులు ఈ పరిశుద్ధాత్మ అంటే ఏంటిదని చెప్పేసి అన్నారు. చూసా,
పరిశుద్ధాత్మ అంటే ఏంటిది అని నన్ను అడిగారు. అంటే ఆ సంఘములో ఉన్నటువంటి సేవకుని పాత్ర ఏంది మరి? నేను విడిచిపెట్టలే, పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు మీరు పరిశుద్ధాత్మ గురించి మీ సంఘములు చెప్పరా అని చెప్పేసి అంటే, మా పిల్లలు ఇంకా అంతవరకు ఎదగలేరండి అంటే. ఈ దరిద్రుడు, నేను సూటిగా మాట్లాడతా, ఎవడైనా సరే సేవకుడైతే నిన్ను దేవుడు పిలిస్తే వాక్యం సెలవిస్తుంది, నా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని వాక్యం సెలవిస్తుంది. పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పరిశుద్ధాత్మ లేదా. ఈయన అంటాడు ఇంకా మా పిల్లలు ఎదగలేరండి. ఏబిసిలు పెట్టిస్తున్నావు నువ్వు, ఎప్పుడు ఎదుగుతారండి? వాళ్ళు ఎదిగిన తర్వాతనట ఇతడు పరిశుద్ధాత్మ గురించి బోధిస్తాడట. ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది 3 స్టెప్పులు ఒకేసారి చెప్పాడు. 1 మారు మనసు, 2 పరిశుద్ధాత్మ, 2 బాప్తిసము, 3 పరిశుద్ధాత్మను పొందుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చోటున మీకు చూపిస్తాం, వీళ్ళు కేవలం బాప్తిసం తీసుకున్నారట, పరిశుద్ధాత్మ అంటే మాకు తెలియదని చెప్పేసి అంటారు. అది ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, మీకు నేను తెలియజేస్తా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 14-16 వచ్చి చదువుకుందాం. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. మీరు వచ్చి, అండర్లైన్ చేసుకోండి, వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ ప్రాంతములో ప్రభువును అంగీకరించిరట. వారు ప్రభువును నమ్మిన తర్వాత బాప్తిసం పొందుకున్నారని వాక్యం సెలవిచ్చింది. సమరయ ప్రాంతములో అనేకులు ప్రభువును నమ్ముకున్నారని అపోస్తలులకు తెలిసినప్పుడు పేతురును యోహానును వారు వెళ్ళి చూసినప్పుడట, వారిని అడిగితే వారికి పరిశుద్ధాత్మ గురించే తెలియదని వాక్యం సెలవిచ్చింది. చూసారా, ఇలాంటి సంఘాలు భూమి మీద కూడా చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ ప్రకటించడం లేదు, పరిశుద్ధాత్మ పొందుకోవడం లేదు. పరిశుద్ధాత్మను ఖచ్చితంగా ఈరోజు వాక్యంతో దేవుడు నీతో మాట్లాడుతుండో చూడు, అక్కడే ఆగిపోకో. అక్కడి నుంచి నువ్వు ఆత్మను పొందుకునేందుకే ప్రయత్నించి, ఈరోజు దీనికి ప్రత్యేకమైన టైటిల్, అక్కడే ఆగిపోతావా ఆత్మను పొందుకుంటావా? సమరయ ప్రాంత ప్రజలు ప్రభువును నమ్ముకున్నారట, బాప్తిసం తీసుకున్నారట, కానీ ఎన్నడూ కూడా వారి మీద పరిశుద్ధాత్మ దిగి రాలేదు. హల్లెలూయా. ఇదే అధ్యాయం 17-18 చదువుకుందాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, చూడండి, వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఏమైపోయింది? అంతకు ముందు పరిశుద్ధాత్మ ఎందుకు వీరి మీదకి రాలేదు? ఇప్పుడు అపోస్తలుడు వచ్చేట వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. చదువు. అపోస్తలుడు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్టు ఈ అధికారము నాకు ఇయ్యుడని అనెను. ఇప్పుడు 21వ వచనం. నీవు ద్రవ్యమిచ్చి, ఇప్పుడు 21వ వచనం, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. చూడండి, ఎవనిలో పరిశుద్ధాత్మ దిగి వస్తుంది అంటే ఎవరి హృదయం అయితే చెడ్డగా ఉంటుందో, ఎవరి హృదయ ఆలోచన సరిగ్గా ఉండదో వారిలోనికి పరిశుద్ధాత్మ రాడు రాడు రాడు.
నువ్వు తల కిందికేసి కాళ్ళు మీదికేసినా, నువ్వు స్తుతి ఆరాధనలో ఎగిరినా, నువ్వు స్తుతి ఆరాధనలో దుంకినా, కానుకలో నువ్వు ముందున్నా గాని నీ హృదయం గనుక ఇదిగో గారేడి సీమోను వలె ఒకవేళ నీ హృదయం ఉన్నట్టయితే నీ మీదికి రాదు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరం. పరిశుద్ధాత్మ నీ మీదికి రావాలంటే సాధ్యమైనంత మట్టుకు పరిశుద్ధాత్మను పొందుకునే బిడ్డలు ఎలాగుంటారో తెలుసా? పరిశుద్ధాత్మకు లోబడి ఉంటాడో, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఉంటాడు, పరిశుద్ధాత్మ కొరకు ఉపవాస ప్రార్థన చేస్తాడో, పరిశుద్ధాత్మ ఎవరిలోనికి వస్తాడంటే, ఎవరిలోనైతే హృదయం చెడుగా కనపడుతుందో ఆయన నేనేంది, వారిలోనికి నేను ఎలాగొస్తా? నీ హృదయం సరిగ్గా లేదు సీమోను, వీడే గారెడి సీమోను. ఈరోజు చాలా మంది భక్తులు అదే పరిస్థితి, గారెడి సీమోను వలె గారెడి చేస్తూ ఉంటారు. సంఘములో ఒకటి, బయటకి వెళ్తే ఇంకొకటి, విశ్వాసుల దగ్గర ఒకటి, అవిశ్వాసుల దగ్గర ఇంకొకటి. ఏ దేవుని బిడ్డ, ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండండి. ఆ పరిశుద్ధుడు నీ మీదికి రావాలంటే నీ జీవితం పూర్తిగా పరిశుద్ధతలో ఉంటేనే ఆ పరిశుద్ధాత్మ నీ మీదికి దిగి వస్తాడు. ఏ దేవుని బిడ్డ, 1 సంవత్సరం కన్నీళ్లు విడిచాను, 1 సంవత్సరం బలంగా ఉపవాస ప్రార్థన చేశాను. దేవా, నాలోనికి నీ ఆత్మ దిగి రావాలయ్యా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నీ అభిషేకం దయచేయ్యా. నేను పొందుకునేదాకా దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. సాగరాల ఊరు మధువల్ల ఇల్లుంటది. ఆ మధువల్ల ఇంటి వెనుక ఒక ఆవిడ మీదకి దయ్యం వచ్చింది. ఆమె ఏమంటుంది, నేను ప్రార్థన చేస్తూ ఉంటే నీవు ఈరోజు ప్రొద్దున 9 గంటలకు ఈ ప్రాంతానికి వస్తావని నాకు తెలుసు అని చెప్తా ఉంది. దయ్యం మాట్లాడుతుంది. మీకు తెలుసా, నేను పౌల్ని ఎరుగుదును, నేను యేసుని ఎరుగుదును, కానీ మీరెవరో? ప్రియ దేవుని బిడ్డ, ఆత్మను పొందుకుంటేనే నువ్వు దయ్యం ప్రార్థన చేస్తే దయ్యం వదిలిపోతుంది, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ పొందుకుంటావా లేదా అక్కడే ఆగిపోతావా? సీమోను చెప్తాడే, నీ హృదయము సరిగ్గా లేదు నా దేవుని ఎదుట. నీ మీద ఎందుకు రాలే? ఇంతమంది బాప్తిసం తీసుకున్నారు, వారి మీద నేను చేతులు ఉంచితే వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, కానీ నువ్వెందుకు పొందుకుంటలేవని చెప్పేసి ఆ సీమోనుతో మాట్లాడితే ఆయన ఏమంటున్నాడంటే, నేను మీకు ద్రవ్యం ఇస్తా, నాకు కావాలా పరిశుద్ధాత్మ. సంగమా, పరిశుద్ధాత్మ కొంటే రాదు, పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మన దగ్గరికి వస్తుంది. అది పొందుకోవాలంటే మనకు కొన్ని అర్హతలు ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఇందులో భద్రపరిచి పెట్టినటువంటి మాటలే నేను చూపిస్తాను. రండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయము. చూసారా, దావీదు ఏమడుగుతుండు దేవుని మందిరానికి వచ్చి, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయము. పేతురు, యోహాను, సీమోను ఏమంటుడు, నీ హృదయము నా దేవుని ఎదుట సరిగ్గా లేదు, నువ్వు ఆత్మను పొందుకోలేవు బిడ్డ. ఇప్పుడు దావీదు దేవుని మందిరానికి వచ్చి ఏం కోరుకుంటుండంటే, దేవా నాకు నీవు శుద్ధ హృదయం దయచేయము. ఈరోజు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు ప్రభు సన్నిధిలో ఏమడుగుతున్నావు? మారు మనసు పొందుకున్నావు కదా, కూర్చున్న నీవు బాప్తిసం పొందుకున్నావు కదా, ఇన్ని రోజుల నుంచి నీ మీదకి కూడా ఎందుకు అక్కడ ఆగిపోతున్నావు? అక్కడి నుంచి పరిశుద్ధాత్మనే వరమును ఎందుకు పొందుకోలేకపోయావు? ఒకే ఒక మాట నా దేవుడు చెప్తాడు, ఆయన ఎదుట ఎవరి హృదయం అయితే సరిగ్గా ఉండదో వారి మీదకి ఏమాత్రము పరిశుద్ధాత్మ దిగి రాదో. దావీదు అంటుండు, దేవా నాకు శుద్ధ హృదయం దయచేయము. ఏమడుగుతావు దేవుని మందిరానికి వచ్చినప్పుడు? అడిగేటి అన్ని అడిగి ఒక లిస్టు పెట్టుకొని వస్తావు దేవుని మందిరానికి, కానీ అడగవలసింది నువ్వు అడగలేకపోతున్నావు. దేవా
నాకు కూడా శుద్ధ హృదయం దయచేయ్యా. ఆ శుద్ధ హృదయం ఉంటేనే నువ్వు నాలోనికి దిగి వస్తావయ్యా. ఈరోజు చాలా మంది పరిస్థితి ఎక్కడ ఆగిపోతున్నారు తెలుసా? ఒకటి మారు మనసు అంటున్నారు, 2 బాప్తిసం అంటున్నారు, కానీ 3వది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకోలేకపోతున్నారు. ఎందుకు వీళ్ళు పొందుకోలేకపోతున్నారు? మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23వ వచనం వచ్చారు. చూడండి, లోపలి నుండి అనగా ఆ మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. అండర్లైన్ చేసుకోండి. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. దేవా, నాకు శుద్ధ హృదయం దయచేయము. ఎందుకయ్యా నీకు శుద్ధ హృదయం కావాలంటే మానవుని హృదయం లోపలి నుండి 13 రకాల చెడు లక్షణములు బయటికి వస్తాయి. వీటిని తీసివేసి అప్పుడు నా తండ్రికి నీ హృదయాన్ని కనుక ఇచ్చినట్టుంటే అప్పుడు ఆయన నీలోనికి దిగి వస్తాడు. ఇవ్వలేవు. 13 దాచిపెట్టుకునే ఏంటయ్యా? నేను మారు మనస్సు పొందుకున్నాను, తర్వాత ఏమైందయ్యా? బాప్తిసం తీసుకున్నాను. మరి ఏమైపోయావు? అక్కడ ఆగిపోయినావు. పరిశుద్ధాత్మ వరం ఎందుకు రావట్లేదు? నీ హృదయం అంతా చెడ్డగా కనపడుతుంది కాబట్టి నీ హృదయంలోనికి ఆయన రావడానికి ఇష్టపడతలేడు. నువ్వే కాదో, కూర్చున్న నువ్వే కాదో, వాక్యం వింటున్న నువ్వే కాదో, ఈరోజు భూమి మీద అనేక మంది క్రైస్తవుల పరిస్థితి ఇదే. అక్కడ ఆగిపోతావా బిడ్డ? ఇంకా పరిశుద్ధాత్మని మనం పొందుకోవా? ఎబేలు గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ అధ్యాయంలో 28వ వచనంలో అక్కడ ప్రవక్త అయినటువంటి యోవేలు ప్రవచించినట్టు ఒక ప్రవచనం ఉంటుంది. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. నమ్మదగినటువంటి దేవుడు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను. చూడండి, కుమారులలోను కుమార్తెల పైన నా ఆత్మను కుమ్మరించదని వాక్యం సెలవిచ్చిందే. ఇది మన తాత ముత్తాతల నుంచి దేవుని వాక్యం వింటున్నాం, కానీ ఆ ఆత్మ నీ మీదకి ఎందుకు రావట్లేదు? అదే మాట అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా ఇదే మాట సెలవిస్తుంది. 16-17 వచనం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. ప్రియ దేవుని బిడ్డ, భూకంపాలు వస్తూ ఉన్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం వస్తున్నాయి. ఇవన్నీ వింటున్నప్పుడు ఇక్కడ వచ్చి ఒక ప్రార్థన చేస్తావు, అయిపోయింది, అంతం వచ్చింది, అయిపోయింది, ఇక ఆయన రాకడ దగ్గర ఉంది. మరి నువ్వే చెప్తున్నావు, నువ్వే ప్రార్థన చేస్తున్నావు కదా, మరి ఎక్కడ అంత్య దినముల యందు వారి మీద నా ఆత్మను కుమ్మరించని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకా నువ్వు పొందుకోవే? ప్రార్థన చేస్తున్నావు కదా, అంత్య దినముల నేనున్నానని ప్రార్థన చేస్తున్నావు కదా, మరి ఎక్కడ నువ్వు పొందుకున్నావు? సంగమా, నా దేవుడు చెప్తుడు, మీరు ఆత్మను పొందుకోండి. ఒకవేళ నువ్వు కనుక ఆత్మను పొందుకోకపోతే వాక్యం సెలవిస్తుంది, ఆత్మ లేనివాడు నావాడు కాదు. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 7వ వచనం 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల
ఆయనను మీ యొద్దకు పంపిస్తా. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన మనల్ని సృజించెను. ప్రభువైన యేసు క్రీస్తుల వారు భూమి మీద మనం లోకమనే పాపములో పడిపోయినప్పుడు మనల్ని విడిపించినందుకు అతడు సర్వ మానవాళి కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టి ఇక ఆయన వెళ్ళక ముందు ఆయన శిష్యులతో చెప్తా ఉన్నాడు, నేను ఇక వెళ్ళుట మంచిది, నేను ఏదైతే పని చేయాలో సమస్తము చేసి ముగించాను, నేను వెళ్ళిన తర్వాతనే ఆదరణకర్తన పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపిస్తానని వాక్యం సెలవిచ్చింది. ఆ ఆదరణకర్త పరిశుద్ధాత్మ నా దేవుడు ఆరోపణమైన తర్వాత తండ్రి దగ్గర ప్రార్థిస్తూ ఆ పరిశుద్ధాత్మను పంపించాడని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనంలో 12 మంది శిష్యులతో కూడి 120 మంది పెంతెకోస్తు అనే పండగ దినమున ఆ మేడ గదిలో వారందరూ ప్రార్థించినప్పుడు వారి మీదికి దిగి వచ్చిన ఆత్మ, అదే ఆత్మ ఈ రోజు నీ మీదికి రావాలి బిడ్డ. అదే ఆత్మ నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఎక్కడ ఆగిపోయినావు? మారు మనస్సు పొందుకున్నావు, బాప్తిసం పొందుకున్నావు, అక్కడే ఆగిపోతా ఉన్నావు. ఇక ముందటికి ప్రయాణం లేదు, వెనుకకు ప్రయాణము లేదు. వచ్చేటోడు పరిశుద్ధుడు, ఆయన మధ్య ఆకాశంలోనికి వస్తాడు. సంఘం పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ఈ ఆత్మ సంఘము ఎత్తబడుతుంది. ఆడుకుందామా, కూడుకుందామా, క్రిస్మస్ ఆరాధన చేద్దామా, చప్పట్లు కొడదామా, చెట్లు పెట్టుకుందామా, క్యాండిల్ని వెలిగిద్దామా, కేకులను కట్టేద్దామా, ఇదే విగ్రహారాధన. అందులోనే నువ్వు ఇంకా తూగుతా ఉన్నావు బిడ్డ. రా, పరిశుద్ధాత్మని వరం పొందుకున్నందుకు నువ్వు ప్రయత్నించి. ఆయన వెళ్ళాడు, ఆత్మను పంపించాడు. శిష్యులందరూ కూడా, అనేకులు కూడా ఆ దినము వారు ఆత్మను పొందుకున్నారు. వారు ఆత్మ పొందుకున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నేను కొన్ని మాటలు చక్కగా వివరిస్తా. అరండి, అపోస్తల కార్యం 4వ అధ్యాయం, అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామములోనే మనము రక్షణ పొందవలను గాని హల్లెలూయా. ఎవరు ఇది చెప్తుంది? అపోస్తలుడైన పేతురు గారు చెప్తా ఉన్నాడు. చూడండి, అంతకు ముందు యేసు ప్రభుల వారు ఎవరు అన్నాడో ఆయన పట్టుకున్నప్పుడు నాకు ఆయన తెలియదు అన్నాడు. ఇప్పుడు ఆత్మ పొందుకున్న తర్వాత పేతురు గారు ఎంత ధైర్యంతో వాక్యం బోధిస్తున్నాడంటే, ఇదిగో ఆకాశము కింద భూమి మీద మరి ఏ నామమున రక్షణ లేదు, ప్రభువైన యేసు క్రీస్తుల వారి నామములోనే రక్షణ. ఈ రోజు నువ్వు నిజంగా అభిషేకం పొందుకున్న బిడ్డవైతే, ఆత్మను పొందుకున్నదాన్ని బట్టయితే ఈ రోజు నీ కుటుంబం నశించిపోతున్న ఆత్మల గురించి ఎందుకు తన సువార్తను చెప్పలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? నువ్వు అక్కడ ఆగిపోయావు. మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకుని ఇంకా ముంగడికి వెళ్ళట్లేదు. రక్షణ సువార్త తెలియజేయట్లేదే. నీ కుటుంబంలో ఎంతో మంది నశించిపోతుంటే ఆ కుటుంబానికి సువార్త చెప్పవా? కారణం నువ్వు చెప్తలేవంటే నువ్వు ఇంకా ఆయన పరిశుద్ధాత్మని వరం నువ్వు పొందుకోలేదు. పేతురు పొందుకున్న తర్వాత వదిలిపెట్టట్లేదు. ఒకప్పుడు నిజమే, యేసు ప్రభువు అంటే నేను ఎరగనని చెప్పేసాను. ఇప్పుడు ఇదిగో ఆ ఆత్మను నా మీదికి వచ్చింది. కాబట్టి ఈ రోజు చెప్తున్నాను, వాక్యం ప్రకటిస్తా ఉన్నాను, ఆయన నామములోనే రక్షణ ఉన్నది. ఎప్పుడైతే పేతురు గారు ప్రకటించావో ఆ దినమున 3000 మంది వారు రక్షణ పొందిరని దేవుని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఈ పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఎలా పనిచేస్తుందో తెలుసా ఆత్మ? ఇంకా 2-3 మాటలు చెప్తాను చూడండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం ఒక మాట చదువుకుందాం. పగలు 3 గంటలు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను అండర్లైన్ చేసుకోండి. దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకి చూడండి, ఒక భిక్షకుడు చీలమండల్లో బలము లేదో,
వాడు పేతురు యోహాను వైపు చూచాడట. వాడి యొద్ద ఏమైనా దొరుకుతుందేమో అని వాడేమంటారు, యేసు నామమున లేచి నడువు. హల్లెలూయా. నీకు పరిశుద్ధాత్మ అనే వరం నువ్వు పొందుకుంటే నువ్వు ప్రార్థన చేస్తే ఎదుటి వానికి స్వస్థత కలుగుతుంది. ప్రార్థనే రాదు, నువ్వే చేయి పాస్టర్ గారు. నువ్వెక్కడ ఉంటావు? నేను అక్కడ నాగుతా. మా నాన్నగారు అంతే కదా, మా అమ్మగారు అంతే, ఇక మాకెందుకయ్యా, చాలు మాకు ఒక పాస్టర్ గారు ఉంటే చాలు, ఆయన చేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే అన్ని కాలం జరుగుతాయి. మరి మీరెందుకు? మొదటిగా నువ్వు అభిషేకం పొందుకునే బిడ్డవైతే నువ్వు రక్షణ స్వార్థ ప్రకటిస్తావు. నువ్వు అభిషేకం పొందుకునే బిడ్డవైతే నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకు స్వస్థత కలుగుతుంది. మూడోది ఏం జరుగుతుందో తెలుసా? రండి, మూడోది కూడా చూద్దాం. ఏం జరుగుతుంది? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం. అననీయాను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్ఫిరాతో ఏకమై భార్య ఎరుకనే వాడు పెట్టెను. చూడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తా ఉండు. పేతురు అభిషేకం పొందుకున్నటువంటి పేతురు అంటాడు. పేతురులో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది, ఇదిగో అననీయ, ఇదిగో సప్ఫిరా, మీరు పొలమును అంతకే అమ్మితిరా, ఎందుకు పరిశుద్ధాత్మను మీరు మోసపుచ్చుతున్నారు? పరిశుద్ధాత్మ నీకు కనపడదే, పరిశుద్ధాత్మ నాకు కనపడదే. కానీ పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టి ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి బిడ్డలు సూటిగా మాట్లాడతావా? పరిశుద్ధాత్మను పొందుకున్న బిడ్డ నువ్వు ఏదైతే మాట్లాడతావో అది సూటిగా నెరవేరుతుంది. నేనే నా సేవకుని మాటను రుణిపరచుచున్నాను. సగమా, దేవుని ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేయి. నా దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. ఒకే ఒక మాట చెప్పాడు, అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి నీకు ఎలా ధైర్యం వచ్చిందయ్యో? వెంటనే చెప్పేశాడు, ఒకటే మాట, ప్రాణం విడిచాడు. భార్య ఎరుకనే వచ్చింది, అమ్మా ఇంతకనే మీరు అమ్మింది. అవును, పరిశుద్ధాత్మను మోసపుచ్చినట్టు మీరు ఎలా చేస్తారు? నీ భర్త చనిపోయిన స్థలములనే నిన్ను కూడా పాతి పెట్టుతారని చెప్పేశాను. వెంటనే ఎంత అభిషేకమో చూడండి. యేసు ప్రభువు వారు ఎలాంటి కార్యాలు చేశాడో అలాంటి కార్యాలు ఇప్పుడు శిష్యులలో జరుగుతున్నది. కారణం ఏమిటి తెలుసా? ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులలో హృదయం మండుతా ఉన్నది, హృదయంలో అగ్ని రగులుతా ఉన్నది. వారు బోధిస్తూ ఉంటే రక్షణ కలుగుతుంది, వారు ప్రార్థన చేస్తే స్వస్థతలు కలుగుతున్నాయి, వారు ఏదంటే అదే జరుగుతుంది. పొందుకున్నావా? అక్కని నువ్వు ఇంకా ఆగిపోతావా? చూడండి, ఇంకా మాట నేను చూపిస్తా. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళ ఎలా ఉండదు. రండి, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 41వ వచనం కూడా చదువుకుందాం. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఎప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసించిరి. పేతురు ఎప్పలో సీమోనును ఒక చూడండి, పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు చనిపోయిన తబిత బ్రతికినట్టు వాక్యం సెలవిస్తుంది. ఇంకా చూడండి, నీవు గనుక దేవుని అభిషేకం పొందుకుంటే చనిపోయిన మృతులను దేవుడు లేవనెత్తేటటువంటి దేవుడు. లాజరు లే అని చెప్పి ఏదైతే మాట చెప్పి లేపిండో ఇప్పుడు అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, అదే అద్భుతం ఆయన శిష్యులు దేవుని దిగి వస్తా ఉన్నాడు. ఎవరైతే దేవుని ఆత్మ పొందుకుంటారో వారిలోనే ఇలాంటి కార్యాలు, అద్భుతాలు జరుగుతాయి. కానీ ఏం చేస్తున్నట్టే ఎక్కడో నువ్వు ఆగిపోతున్నా, మనసు పొందుకున్నానని బాప్తిస్మం పొందుకున్నాను, ఇంకా 3వ మెట్టు కూడా లేకపోతున్నావా? పరిశుద్ధాత్మ పొందుకున్న వారిలో ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారో చూడండి. హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23 నుంచి 25వ వచనం వరకు చదువుకున్నాం. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి
పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుడు జన సమూహమును చూచి ఆ స్థలము ఇయుడే, ఈ చిన్నది నిద్రించుచున్నదే. చూడండి, యాయిరు ఇంటికి నా యేసు ప్రభుల వారు వచ్చాడు. అమలారా అయ్యలారా, మీరు చనిపోయింది అనుకుంటున్నారు, నేను ఆమెను లేపుతా, అయితే మీరు నాకు స్థలము ఇయుడే. ఈరోజు క్రైస్తవ సమాజం ఆయనకు స్థలము ఇవ్వట్లేదు. హృదయమంతా చెడ్డ తలంపులే, హృదయమంతా చెడ్డ ఆలోచనలే. ఆయనకు స్థలము ఇవుడి, ఆయన స్థలము ఇవ్వమని అడుగుతున్నాడు. ఆ చిన్నదానిని లేపెను. అయ్యా, నాకు శుద్ధ హృదయమే దయచేయ్యా దావీదంట ఉన్నాడు. సంగమా, ప్రభు దగ్గరికి వచ్చినటువంటి నీవు ఆ 2 స్థలాలు ఆగిపోవద్దు. మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకున్న వద్దు, అక్కడి నుంచి వెళ్ళు. పరిశుద్ధాత్మ కొరకు ప్రయత్నం చేయి. ప్రభు, మొట్టమొదటి మెట్టు మారు మనస్సు పొందుకున్నానయ్యా, 2వ మెట్టు బాప్తిసం తీసుకున్నానయ్యా, 3వ మెట్టు నాకు బాగుందయ్యా, అది నాకు కావాలి. ఎందుకు నీకు కావాలి? చివరిగా ముగింపులోనికి వస్తా ఉన్నాడు. లూకాసు వార్త 21:36. లూకాసు వార్త 21:36. చివరిగా ముగింపు. కాబట్టి మీరు జరగబో వీటన్నిటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారు అగునట్లు. చూడండి, పోయినవాడు ప్రభు యేసు క్రీస్తు భూమికి వచ్చిండు, సర్వమానవాళికి ప్రాణం పెట్టిండు. ఇక ఆయన తిరిగి వచ్చేటప్పుడట సంఘము ఆయన ఎదుట నిలవబెట్టే శక్తే సంఘంకు కావాలి. సంఘముకు నిలవబడే శక్తి కావాలంటే ఆ పరిశుద్ధాత్మని వరము నువ్వు పొందుకుంటే దిగి వచ్చేటోడే పరిశుద్ధుడైతే ఎత్తబడే సంఘం కూడా పరిశుద్ధురాలై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రండి, అపోస్తలుల కార్యం చివరిగా ముగింపు చేస్తున్నాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 11వ వచనం చివరిగా. చూడండి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? చూడండి, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడినో, ఈ యేసునే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుచున్నాడు. దిగి వచ్చినట్టు యేసు ఆయన దిగి వచ్చిన మొదటిసారి సర్వమానవాడి కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మరలా తిరిగి వస్తాడట. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నువ్వు నిలబడే శక్తి పొందుకున్నావా? ఆ శక్తి పరిశుద్ధాత్మ అనే శక్తి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది.